నేను ఆలిస్ని, ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మా ఇంట్లో నేను, మా నాన్న, ఇంకా మా అమ్మ, ఒక చిన్న కుటుంబం. ఇప్పుడు నేను ఈ డైరీని ఎందుకు రాస్తున్నానో తెలుసుకోవాలా? నా కష్టాలన్నీ నేను ఎప్పుడు కూడా ఎవరితోటి పంచుకోలేదు. అన్ని కథల్లో ఉన్నట్టే నా కథల్లో కూడా ఒక విలన్ ఉన్నాడు. ఈయన పేరే ఆనంద్, ఈ కథలోని విలన్. ఇంకా వివరంగా చెప్పాలంటే మా నాన్నగారు. వాసు, ఏంటి సార్, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. ఏం కావాలో తీసుకోండి. అలాగే. ములక్కాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి సార్. కాకరకాయలు కూడా బాగున్నాయి సార్. అలాగా. కొంచెం కరివేపాకు ఇవ్వండి. చాలా కవర్లో వేసేస్తాను, ఉండండి. అలాగే. 250, 300 సార్. మంచి నాటుగుడ్లు ఉన్నాయి, అరడజన్ ఇమ్మంటారా? అది అరడజన్ ఏం వద్దు, 3 ఇవ్వండి. ఒక గుడ్డు మా నాన్నకి, ఇంకోటి అమ్మకి, మరొకటి నాకు. అంతే, అంతకు మించి దొరకవు. దీన్ని బట్టే మీకు అర్థమై ఉంటుంది మా నాన్నగారి క్యారెక్టర్. మీ ఆవిడొచ్చారు సార్ మధ్యాహ్నం. ఎంతైంది? 58 అండి. పాతలకు 42 ఉంది. ఓకే సార్. షాపుకి మధ్యాహ్నం ఎందుకు వెళ్ళిందో తెలియడం లేదే. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నువ్వు ఈరోజు మధ్యాహ్నం ఎక్కడికైనా వెళ్ళావా? వెళ్ళాను. ఏంటి సమస్య? సమస్య ఏంటని అడుగుతున్నావా? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు నడుచుకోవాలనుకుంటున్నావా? మీ వల్ల నాకు జీవితంలో సంతోషమే లేదు. ఏమన్నావే? ఇంకొకసారి కొట్టారనుకోండి. కొడితే ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఏంటే, నీకు చదువుకోవడానికి ఏం లేదా? వెళ్ళు. ఇంకోసారి ఇలాంటి జరిగిందంటే ఇంకంతే.
సమస్యని కూడా పెద్దదిగా చేసి దానితో సమస్యని సృష్టించేవారే మా నాన్నగారు. ఇలాంటప్పుడు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నా దగ్గరికి వచ్చినవాడు నాకు ఇష్టమైన రితీష్. ఆ విషయం ఒకరోజు నాన్నకి తెలిసిపోయింది. ఎంత ధైర్యం నీకు? నా కూతురు కావాల్సి వచ్చిందా నీకు? మా నాన్న దగ్గర నుంచి ఎలాగో తప్పించుకుని పారిపోయాడు రితీష్. ఆ తర్వాత వాడెప్పుడు నాకు కనిపించలేదు. వాడితో పాటు నాకున్న సంతోషం కూడా వెళ్ళిపోయింది. చదువుకోవడానికి పంపిస్తే నువ్వేం పనులు చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ మనసులో అసలు ఏమనుకుంటున్నావు? ఏంటండి సమస్య? అంతా నీ వల్లనే. నీ వల్ల ఇలా తయారైంది. నువ్వు పద్ధతిగా పెంచుంటే ఇలా తయారయ్యేదా? ఇప్పుడు నన్ను అంటున్నారు, మీరే కదా చెప్తున్నావా? కూతుర్ని ఎలా పెంచాలో కూడా తెలీదా? అది ఎవరితోనో తిరుగుతోంది. నీకు తెలుసా? మీరిద్దరు అసలు ఏమనుకుంటున్నారు? చెప్తున్నాను, ఇంకోసారి ఇలా జరిగిందో నీకు కూడా చెప్తున్నానే. నా కుటుంబ గౌరవానికి ఏదైనా మచ్చ పడిందని తెలిసిందో చంపేస్తాను. నువ్వు నోరు మూయవే. చెప్పొచ్చింది చదువుకోవడానికి. అలా తలదించుకోకు, వెళ్ళు. ఏం సార్, ఏమైంది సార్ మీకు? ఏం లేదు. విషయం ఏమిటో వివరంగా చెబితేనే కదా సార్ తెలిసేది. ఇంట్లో మనశ్శాంతి లేదయ్యా. తల్లి కూతుళ్ళు కలిసి నా జీవితంలో ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. అర్థం కాలేదు సార్. చెప్తున్నానని ఏమనుకోకండి సార్. మీరు ఏ రోజైనా వాళ్ళ ఇష్టాలు ఏమిటో తెలుసుకున్నారా? సమస్యల్ని వాళ్ళ స్థానంలో నిలబడి ఎప్పుడైనా చూసారా? మీ మనసులో ఉన్నది వాళ్ళతో వివరంగా చెప్పి చూడండి. అదేవిధంగా వాళ్ళు చెప్పేది కూడా మీరు ఓపికగా వినండి. ఇప్పుడు మీరు ముగ్గురు 3 ప్రపంచాల్లో ఉన్నారు. అది అర్థం చేసుకోండి సార్.
సమస్యల్ని గుండెల్లో దాచుకోవడం వల్లే ఈ సమస్య సార్. ఎవరి మనసులో ఏముందో తెలుసుకోకపోతే ఎప్పుడూ సమస్యలే. మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్ళండి. అందులో ఒక అక్కర ఉండాలి. వాళ్ళకి ఎప్పుడూ మీరు తోడుగా ఉన్నారని అనిపించిందంటే కుటుంబానికి అది ఒక్కటే పెద్ద ఓదార్పు సార్. ఏది ఏమైనా అందుకోసం మీరు మందు కొట్టడం భావ్యం కదా సార్. మీరు ఇంటికి వెళ్ళండి. వెళ్ళండి సార్. చూసుకుని వెళ్ళండి సార్. జాగ్రత్త సార్. మొదటిసారిగా మా నాన్న నన్ను చూసి నవ్వడం నేను చూశాను. అది మా నాన్నగారేనా అని నేను నమ్మలేకపోయాను. నా డైరీ చదివాకే ఆయనకు అర్థమైంది నాకు ఆయన మీద అసలు ప్రేమ లేదని.
ఎంతసేపు రెడీ అవుతారు? త్వరగా రండి. ఇదిగో వస్తున్నానమ్మా. త్వరగా రండి. ఉషు. అమ్మా మేము ఎప్పుడో రెడీ. నేను ఎప్పుడో రెడీ అయ్యాను, మీ డాడీయే లేటు. నేను చెప్పిన దాంట్లో ఒక చిన్న మార్పు. ఇప్పుడు మా నాన్నగారంటే నాకు చాలా చాలా ఇష్టం. ఏది స్వర్గం అనేది ఇప్పుడే నాకు తెలిసింది. దాన్ని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. స్వర్గాన్ని మన ఇంట్లోనే మనం సృష్టించుకోవచ్చు. ఎప్పుడూ ప్రేమతో మీ ఆలిస్.